ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ఇంటి వాళ్ళు నా దగ్గరికి ఎందుకొచ్చినట్టో. నేను మీకు అపోజిషన్ కదా, తెలీదా మీకు? మీరు ఆ గుండమ్మ వాళ్ళకి అపోజిషనా కాదా అన్నది మాకు తెలీదు. కానీ మేం మాత్రం ఆ గుండమ్మ వాళ్ళకి అపోజిషన్, అది చెప్పడానికే వచ్చామండి. అంటే ఏమీ లేదు మేడం. లాస్ట్ 2 times నుంచి ఆదిత్య బాబు గారు వాళ్ళు ఓడిపోతున్నారు కదా. రేపు జరగబోయే కాంపిటీషన్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలని చాలా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ నాకెప్పుడో తెలిసిందే. బయటి నుంచి వచ్చే ఇన్ఫర్మేషను మీకు తెలియచ్చు గాని ఇంట్లో ఎవ్రీ మూమెంట్ ఏం జరుగుతున్నది అనే ఇన్ఫర్మేషన్స్ మీకైతే తెలియదు కదా. చూడండి, స్ట్రెయిట్గా పాయింట్కి వస్తున్నాను. మీకు ఈ కాంపిటీషన్లో గెలవటం ముఖ్యం. మాకు ఆ గుండమ్మ ఆదిత్యలు ఆ కాంపిటీషన్లో ఓడిపోవటం ముఖ్యం. కారణం ఏంటో? ఎవరైనా వాళ్ళ శత్రువులు ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటారు? మేం కోరుకుంటుంది కూడా అందుకే. నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి? అపోజిషన్ వాళ్ళని తప్పుదారి పట్టించటానికి గుండమ్మ తప్పుడు మాటలు చెప్పిస్తుందని నమ్ముతున్నారా మీరు? అందుకే మీరు మమ్మల్ని నమ్మాలి. ఆ ఇంట్లో ఉంటూ వాళ్లతో పాటు ఉంటూ వాళ్ళు వేసిన డిజైన్స్ ఏంటో, పోటీలో గెలవటానికి వాళ్ళ ప్లాన్స్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తూ ఉంటాను. అప్పుడు గనక మీకు నమ్మకం కుదిరితే అప్పుడైనా మీరు నమ్మచ్చు. బట్ మాకు కావాల్సింది వాళ్ళ ఓటమి. సరే అయితే నాకు గెలుపే కావాలి. మీకేం కావాలన్నా, ఎంత కావాలన్నా నేనిస్తాను. ఆ మీరు చెప్తున్నట్టు వాళ్ళ ప్రతి మూమెంట్ని నాకు షేర్ చేస్తూ ఉండాలి. డన్. 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 రేపు కాంపిటీషన్లో మోడల్స్కి వేస్తున్న డిజైన్స్ అత్తయ్య గారు. చాలా బాగున్నాయమ్మా. ఒరే అది ఈసారి ఎలాగైనా కాంపిటీషన్ లో మీరే గెలిచి తీరాలరా. గెలుస్తామని 100% హోప్ ఉంది నాన్న. హోప్ ఏంటి పెదనాన్న, ఈసారి ఖచ్చితంగా నువ్వే విన్నర్. పెద్దమ్మ నీకు తోడుగా ఉంది. నేను అదే చెప్పాను, ఖచ్చితంగా ఈసారి గెలిచేది మీరే. అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది. అప్పుడే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినట్టు వీళ్ళు గెలిచేసినట్టు ఓ తెగ ముచ్చట పడిపోతున్నారు. గెలవరు కదా మమ్మీ. గెలవనివ్వం కదా. వైష్ణవి, అక్కడేం చేస్తున్నారు? రండి. వైష్ణవి, చూడండి, రేపు ఫ్యాషన్ కాంపిటీషన్స్కి గుండమ్మ వాళ్ళు డ్రెస్ డిజైన్ చేశారు. చూడండి ఎలా ఉన్నాయో. మేం చూసి ఏ ఉపయోగం అత్తయ్యా? ఈ ఫ్యాషన్ డిజైనింగ్ విషయాలు
మాకేమైనా తెలుసా ఏంటి? పిన్ని, పెద్దమ్మ ఈసారి చాలా అద్భుతంగా డ్రెస్ డిజైన్ చేసింది. రెడీ చేస్తే గెలవాలి కదా. అంటే మేం గెలవమని నమ్ముతున్నావా? హా, గెలవరని చెప్పింది కదా. చెప్పిందా? ఎవరు? అదే ఈసారి పోటీలో జగదాంబ అనే ఆవిడ పార్టిసిపేట్ చేస్తుందంట కదా. లాస్ట్ టైం ఆవిడే విన్నర్ అంట కదా. లాస్ట్ టైం ఆవిడ విన్నర్ నిజమే. ఈసారి కూడా మాకు పోటీగా కాంపిటీషన్లో నిలబడుతున్న మాట నిజమే. కానీ చెప్పింది అంటే ఆవిడ్ని మీరు కలిసారా? మీతో చెప్పిందా? అడుగుతుంటే మాట్లాడరేంటే? అసలు ఆవిడ్ని కలవాల్సినంత అవసరం మీకేంటి? అంటే ఇది మరీ బాగుంది అత్తయ్య. ఆవిడెవరో కూడా మాకు తెలీదు. మేమెందుకు ఆవిడ్ని కలుస్తాం? మాకేం పని? మరి చెప్పింది అని ఎలా అంటున్నారమ్మా? బయట అందరూ అలా ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు తాతయ్య గారు. అది చెప్పాము. బయట అనుకుంటున్నారు అనడానికి బదులు చెప్పింది అన్నాము, అంతే. దానికి ఇంత గొడవ చేస్తారేంటి? గుండమ్మా, డ్రెస్సులు తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగేనండి. అదేంటమ్మా ఈ కవర్ వదిలేసావి? అవి రేపు కాంపిటీషన్లో అవసరం లేదత్తయ్య. పల్లవి, ఇవి లోపల ఎక్కడైనా పెట్టు. రేపు కాంపిటీషన్లో గెలుస్తారంట. ఎలా గెలుస్తారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.